అండ్ మీరైతే ముందు ఆయన చెప్పినప్పుడు విజువలైజ్ చేసిన దానికి కంప్లీట్గా సినిమా అయిపోయే టైంకి 200% అంటే ఎక్స్పెక్టేషన్ మించే చేశారు. డెఫినెట్గా ఊహించిన దానికంటే, ఎందుకంటే ఫన్ అనేది చాలా ఎడ్జ్లో ఉంటుందండి. కొంచెం ఇటు పడినా వర్క్ అవ్వదు, ఇటు పడిందంటే మనం ఏది మాట్లాడినా వర్క్ అయిపోతూ ఉంటుంది. అది చాలా అంత ఈజీ కాదు ఫన్ చేయటం అనేది. దట్టు మా కాంబినేషన్లో సెకండ్ టైం మళ్ళీ వస్తున్నాం మేము. సో సెకండ్ టైం వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది, మాకు ఎక్కువ ఉంటుంది అట్లీస్ట్ చేసేవాళ్ళకి చూసేవాళ్ళకంటే కూడా. మాకే అది చాలా బ్రహ్మాండంగా వర్క్ అయిపోయింది కదా అనే ఫీల్ వచ్చింది ఫ్రెష్గా మొత్తం సినిమా అంతా అయిపోయి చూసుకున్నప్పుడు. సో ఇంత అయితే నేను గెస్ చేయాలా. సో వెరీ హ్యాపీ ఆ విషయంలో. అండ్ జనరల్గా అన్నిటితో కంపేర్ చేస్తే కామెడీ చేయడం చాలా కష్టం అంటారు. అండ్ మీరు ఆల్రెడీ ఇన్ని మూవీస్ చేసేసాక ఓకే నేను కామెడీ చేయడంలో ఒక పాయింట్కి రీచ్ అయిపోయాను అనే ఫీలింగ్ వచ్చిందా, లేదా ఇంకా నేను నేర్చుకోవాలి ఇంకా చెయ్యాలి అనే ఫీలింగ్? నేను వెరీ హానెస్ట్గా చెప్తున్నా, నేను ఇప్పటిదాకా మొన్న సామజవర్గమనికే కామెడీ చేశాను. ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ ఫిల్మ్ నాది ఫన్ చూసేది, అంటే ఇంకా చాలా ఫన్ ఉంది. సత్యమూర్తి ఇలాంటి క్యారెక్టర్స్ లో కూడా మీరు మాట్లాడుతుంటే ఎక్కడో అది ఆటోమేటిక్గా ఆ రైటింగ్లో ఉన్న మ్యాజిక్ వల్ల అలా చిన్న హ్యూమర్ జనరేట్ అయ్యింది. హ్యూమర్ క్యారెక్టర్స్ చాలా చేశాను, కానీ కామెడీ సామజ ఇప్పుడు ఓం బింబుష్ వస్తున్నారు. సో కామెడీ బాగా నచ్చుతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను వేరియేషన్లు చేస్తా, చాలా సినిమాలు చేయబోతున్నాను ముందు. దీంట్లో మీరు పిహెచ్డి 3 కూడా వస్తారు. అండ్ ఇలాంటి క్రియేటివిటీ సినిమాలో అయితే ఇంకా చాలా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. ఇలా కొత్త విషయాలు ఆడియన్స్ ఇంకా బాగా తెలుసుకుంటారు. ఇలాంటివి ఉన్నాయి. మమ్మల్ని నమ్మొద్దు, మేము మంచి సైంటిస్టులు కాదు, ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకుని ఎంజాయ్ చేయండి. ఓకే. అండ్ ఈ ఓం భీమ్ బుష్ అనేది మీ ముగ్గురు పేర్లండి? కాదు, మీ పేరు అయితే డాక్టర్ క్రిష్. నాకు అది గుర్తుంది. మరి ఎందుకు టైటిల్ ఎందుకు అలా పెట్టేశారు? అంటే క్రిష్ అని ఆల్రెడీ హిందీలో వచ్చేసింది కదా ఫిలిం, ఫస్ట్ అదే పెడదాం అనుకున్నాం. ఓకే. హృతిక్ గారిది వచ్చేసింది, అందుకే ఆపాం అనమాట. లేకపోతే క్రిష్ అనే పెడదాం అనుకున్నాం మీరు అన్నట్టు. అండ్ బేసిక్గా ఈ టైటిల్కి చిన్నపిల్లలు ఎక్కువ కనెక్ట్ అవుతారు అనిపించింది. వాళ్ళు ఇలా ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టు ఇలా ఓం భీమ్ బుష్ అని వాళ్ళు కదా అంటే. ఈ టైటిల్ మీరు చిన్నగా ఉన్నప్పుడు వినుంటారు, ఈ మధ్యన అలాగే సేమ్ మన పేరెంట్స్ కూడా వాళ్ళు చిన్నప్పుడు వినుంటారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు వింటున్నారా లేదా అని డౌట్. సో వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నప్పుడు మనం కొన్ని వర్డ్స్ ఉంటాయండి తెలుగులో, చాలా డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, అలాంటి పెడదాం అనే ప్రయత్నం ఎప్పుడు కూడా నా సినిమాలో అయితే అట్లీస్ట్. అంటే తెలుగు టైటిల్ రావాలి, లేకపోతే చిన్నప్పుడు మనం మర్చిపోతున్న పేర్లు పెట్టాలి అనేది నాకున్న ఇంటెన్షనే. సేమ్ ఇంటెన్షన్ డైరెక్టర్ కూడా ఉంది కాబట్టి కుదిరింది అనమాట అలా పెట్టాను. అండ్ మొన్న ఆ ఈవెంట్లో చూసినప్పుడు ఆ డ్రెస్సులతో వచ్చారు కదా, సో ప్రమోషన్స్కి కూడా అలాగే వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసి సమ్మర్కి భయపడి వాటికి దూరంగా ఉంటున్నారా? ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఆ డ్రెస్తో అండి.